హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్ బాగున్నాం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా సార్ మన ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో దానిలో మన బీజేపీ అయితే గెలవడం జరిగింది మరి దీనికి ఈ విజయానికి గల కారణం మన కవిత అండ్ అలాగే కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ అంటున్నారు మీరేం చెప్తారు ముందుగా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన ఉండే. ఢిల్లీ ప్రజలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ తుంగలో తొక్కి ఆయన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆయన కోసం సంపాదించుకున్న వేల కోట్ల రూపాయలు శీష్మాల్ కానీ లేకపోతే లిక్కర్ స్కాము ఆయనకు అవసరమా చెప్పాలంటే? ఈ లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది, ఆయనకి ఎందుకు ఆ బిజినెస్ కావాల్సి వచ్చింది నాకు అర్థం కాలే. కానీ ఆ లిక్కర్ స్కామ్ అంతా కూడా ఎక్కడైతే రైజ్ అయిందో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగింది. మనకు తెలుసు వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉండొచ్చారు. సో ఈ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే బేసిక్గా ఈ అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆయన అవినీతి ఉద్యమంలో వచ్చి అవినీతి లేకుండా చేయాలనే ఆలోచనతోటి జన్ లోక్పాల్ ఏదైతే ఉద్యమం జరిగిందో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి వచ్చిన ఈయన నేను పార్టీ పెట్టను ఏం చేయను కానీ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి మొత్తానికి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఢిల్లీ ప్రజలందరినీ కూడా నిండా ముంచి డైవర్ట్ చేసి సొంతంగా ఆయన ప్రయోజనాలు పెంచుకున్నాడు తప్పితే అక్కడ ఏమీ జరగలేదు. మీరు చూస్తే అక్కడ నీళ్లు కానీ యమునా నది క్లీనింగ్ కానీ లేకపోతే రోడ్లు కానీ మొత్తం కూడా అధ్వానంగా ఉంటాయి. ఢిల్లీ మనకి ఏమనుకుంటామంటే ఢిల్లీ చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ అక్కడ పోయి చూస్తే గల్లీలు మొత్తం కూడా అసలు ఎంత అధ్వానంగా ఉంటాయో అంత అధ్వానంగా ఉన్నాయి. సో ఆయన చెప్పిందంతా కూడా అబద్ధాల హామీలు అబద్ధాల మాటలు తప్పితే ఏమి లేదని చెప్పి ఢిల్లీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమ్ముకొని, ఎందుకంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఒక హామీ ఇచ్చిందంటే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ, నిలబెట్టుకునే పార్టీ, హామీలను కంప్లీట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మనకు ఒకటి తెలుసు, మధ్యప్రదేశ్లో లాడ్లీ బహన్ యోజన అనే పథకం కింద విమెన్కి ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉందో 2,500 రూపాయలు. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో కూడా అదే ఇచ్చారు. సో నమ్ముకున్నారు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కానీ మిగతా ప్రజలందరూ కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక మాట చెప్పిందంటే ఈరోజు హామీలను పూర్తి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరి ఢిల్లీ ప్రజలు కూడా అనుకున్నారు కాబట్టి ఈరోజు గెలిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ అలాగే మొత్తం బీజేపీ పార్టీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా వస్తుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్గా అభివృద్ధికి సంక్షేమ పథకాలకి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేసి ఆశిస్తున్నా. వీళ్ళందరూ కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారు. గ్రేట్ సార్ అలాగే దీంతో పాటు ఏంటంటే మన పంజాబ్ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అన్న భగవత్ గారు బీజేపీకి షిఫ్ట్ అయిపోతున్నారు అంటూ కూడా మనకు వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారంటే దీనికి కారణం ఢిల్లీ ఎలక్షన్స్ అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నమ్మేటోళ్ళు ఎవరు లేరుగా. ఒకప్పుడు ఏమనుకున్నారంటే జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుంది, ఉద్యమిస్తుంది, అన్ని స్టేట్లలో అన్ని రాష్ట్రాల్లో మేము పోటీ గెలుస్తామని ఒక ధీమా, కేసీఆర్కు ఉన్న ధీమానే అట్లనే ఉండే అహంకారంతో మరి ఈరోజు చేసి ఉండే. కానీ ఈరోజు మరి పంజాబ్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందో నాకు తెలిసినంత వరకు మరి చెప్పలేం, భారతీయ జనతా పార్టీలో కలవచ్చు, ఆయన రావచ్చు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఏమీ లేదు, ఇక అయిపోయింది. ఆ పార్టీ మొత్తం కూడా కొలాప్స్డ్. ఢిల్లీ ఎన్నికలతోటి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొలాప్స్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మీరు చూసారు, ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న స్కామ్ కూడా కనిపించదు. భారతీయ జనతా పార్టీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్కామ్ కనిపించదు. మేము అలాంటిది కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలు, దట్స్ ఆల్ ఆర్ ఎజెండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా సార్. మన ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో దానిలో మన బీజేపీ అయితే గెలవడం జరిగింది. మరి దీనికి ఈ విజయానికి గల కారణం మన కవిత అండ్ అలాగే కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ అంటున్నారు మీరేం చెప్తారు? ముందుగా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన ఉండే.
ఢిల్లీ ప్రజలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ తుంగలో తొక్కి ఆయన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆయన కోసం సంపాదించుకున్న వేల కోట్ల రూపాయలు శీష్మాల్ కానీ లేకపోతే లిక్కర్ స్కాము ఆయనకి అవసరమా చెప్పాలంటే ఈ లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది, ఆయనకి ఎందుకు ఆ బిజినెస్ కావాల్సి వచ్చింది నాకు అర్థం కాలే. కానీ ఆ లిక్కర్ స్కామ్ అంతా కూడా ఎక్కడైతే రైజ్ అయిందో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగింది. మనకు తెలుసు వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉండొచ్చారు. సో ఈ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే బేసిక్గా ఈ అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆయన అవినీతి ఉద్యమంలో వచ్చి అవినీతి లేకుండా చేయాలనే ఆలోచనతోటి జన్ లోక్పాల్ ఏదైతే ఉద్యమం జరిగిందో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి వచ్చిన ఈయన నేను పార్టీ పెట్టను, ఏం చేయను, కానీ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి మొత్తానికి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఢిల్లీ ప్రజలందరినీ కూడా నిండా ముంచి డైవర్ట్ చేసి సొంతంగా ఆయన ప్రయోజనాలు పెంచుకున్నాడు తప్పితే అక్కడ ఏమీ జరగలేదు. మీరు చూస్తే అక్కడ నీళ్లు కానీ యమునా నది క్లీనింగ్ కానీ లేకపోతే రోడ్లు కానీ మొత్తం కూడా అధ్వానంగా ఉంటాయి. ఢిల్లీ మనకి ఏమనుకుంటామంటే ఢిల్లీ చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ అక్కడ పోయి చూస్తే గల్లీలు మొత్తం కూడా అసలు ఎంత అధ్వానంగా ఉంటాయో అంత అధ్వానంగా ఉన్నాయి. సో ఆయన చెప్పిందంతా కూడా అబద్ధాల పుట్ట, అబద్ధాల హామీలు, అబద్ధాల మాటలు తప్పితే ఏమి లేదని చెప్పి ఢిల్లీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమ్ముకొని, ఎందుకంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఒక హామీ ఇచ్చిందంటే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ, నిలబెట్టుకునే పార్టీ, హామీలను కంప్లీట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మనకు ఒకటి తెలుసు, మధ్యప్రదేశ్లో లాడ్లీ బహన్ యోజన అనే పథకం కింద విమెన్కి ఇదే సపోర్ట్ చేస్తూ ఉందో 2,500 రూపాయలు. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో కూడా అదే ఇచ్చారు. సో నమ్ముకున్నారు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కానీ మిగతా ప్రజలందరూ కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక మాట చెప్పిందంటే ఈరోజు హామీలను పూర్తి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరి ఢిల్లీ ప్రజలు కూడా అనుకున్నారు కాబట్టి ఈరోజు గెలిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ అలాగే మొత్తం బీజేపీ పార్టీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా వస్తుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్గా, అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ నిలబడబోతుందనేసి ఆశిస్తున్నాం. వీళ్ళందరూ కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారు. గ్రేట్ సార్. అలాగే దీంతో పాటు ఏంటంటే మన పంజాబ్ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అన్న భగవత్ గారు బీజేపీకి షిఫ్ట్ అయిపోతున్నారు అంటూ కూడా మనకు వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారంటే దీనికి కారణం ఢిల్లీ ఎలక్షన్స్ అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఇక ఒకప్పుడు ఏమనుకున్నారంటే జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుంది, ఉద్యమిస్తుంది, అన్ని స్టేట్లలో, అన్ని రాష్ట్రాల్లో మేము పోటీ చేస్తాం, గెలుస్తామని ఒక ధీమా, కేసీఆర్కు ఉన్న ధీమానే గట్లనే ఉండే అహంకారంతో మరి ఈరోజు చేసి ఉండే. కానీ ఈరోజు మరి పంజాబ్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందో నాకు తెలిసినంత వరకు మరి చెప్పలేము, భారతీయ జనతా పార్టీలో కలవచ్చు, ఆయన రావచ్చు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఏమీ లేదు, ఇక అయిపోయింది. ఆ పార్టీ మొత్తం కూడా కొలాప్స్డ్. ఢిల్లీ ఎన్నికలతోటి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొలాప్స్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మీరు చూసారు, ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న స్కామ్ కూడా కనిపించదు. భారతీయ జనతా పార్టీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్కామ్ కనిపించదు. మేము అలాంటిది కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దట్స్ ఆల్ ఆర్ ఎజెండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.